నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూడో దఫాలో 3 రెట్లు అధికంగా పనిచేస్తాం, ప్రధాని మోదీ వెల్లడి. రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రోటెం స్పీకర్. 99కి తగ్గిన కాంగ్రెస్ బలం. మంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్. మెగా డిఎస్సి ఫైలుపైనే లోకేష్ తొలి సంతకం. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లనున్న నిర్మాతలు. 18వ లోక్సభ తొలి సమావేశాలకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులంతా కూడా పార్లమెంట్ భవనానికి విచ్చేశారు. ఇక వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ వద్దకు విచ్చేసి మీడియాతో మాట్లాడారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రోటెం స్పీకర్ భర్తుహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. साथियों, जब देश की जनता ने तीसरे कार्यकाल के लिए भी एक सरकार को पसंद किया है, मतलब उसकी नीयत पर मोहर लगाई है, उसकी नीतियों पर मोहर लगाई है, जनता जनार्दन के प्रति उसके समर्पण भाव को मोहर लगाई है। और मैं इसके लिए देशवासियों का हृदय से आभार व्यक्त करता हूं। गत 10 वर्ष में जिस परंपरा को हमने प्रस्थापित करने का निरंतर प्रयास किया है, क्योंकि हम मानते हैं कि सरकार चलाने के लिए बहुमत होता है, लेकिन देश चलाने के लिए सहमति बहुत जरूरी होती है। और इसलिए हमारा निरंतर प्रयास रहेगा कि हर किसी की सहमति के साथ, हर किसी को साथ लेकर के मां भारती की सेवा करें, 140 करोड़ देशवासियों की आशा आकांक्षाओं को परिपूर्ण करें। हम सबको साथ लेकर के चलना चाहते हैं, सबको साथ लेकर के संविधान की मर्यादाओं का पालन करते हुए निर्णयों को गति देना चाहते हैं। 18वीं लोकसभा में हमारे लिए खुशी की बात है कि युवा सांसदों की संख्या अच्छी है। और हम जब 18 की बात करते हैं तो भारत की परंपराओं को जो जानते हैं, भारत की सांस्कृतिक विरासत से जो परिचित हैं, उनको पता है कि हमारे यहाँ 18 अंक का बहुत सात्विक मूल्य है। गीता के भी 18 अध्याय है। कर्म, कर्तव्य और करुणा का संदेश हमें वहां से मिलता है। हमारे यहाँ पुराणों और उपपुराणों की संख्या भी 18 है। 18 का मूलांक 9 है और 9 पूर्णता की गारंटी देता है। 9 पूर्णता का प्रतीक अंक है। 18 वर्ष की आयु में हमारे यहां मताधिकार मिलता है। 18वीं लोकसभा भारत के अमृतकाल की इस लोकसभा का गठन वो भी एक शुभ संकेत है। साथियों,
आज हम 24 जून को मिल रहे हैं। कल 25 जून है। जो लोग इस देश के संविधान की गरिमा से समर्पित हैं, जो लोग भारत की लोकतांत्रिक परंपराओं पे निष्ठा रखते हैं, उनके लिए 25 जून न भूलने वाला दिवस है। कल 25 जून को भारत के लोकतंत्र में जो काला धब्बा लगा था, उसके 50 वर्ष हो रहे हैं। రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రోటెం స్పీకర్ 99కి తగ్గిన కాంగ్రెస్ బలం. కేరళలోని వయనాడ్ లోక్సభ సభ్యత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ రాజీనామాను లోక్సభ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆమోదించారు. ఇవాళ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమైన అనంతరం రాహుల్ రాజీనామాను ఆమోదించారు. కాగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్తో పాటు యూపీలోని రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. 2 చోట్ల ఆయన గెలుపొందారు. అయితే ఎన్నికైన 14 రోజుల్లోగా ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో నిబంధనని అనుసరించి వయనాడ్ను వదులుకున్నారు. ఇకపై ఆయన రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో 99 సీట్లే వచ్చాయి. కానీ మహారాష్ట్ర నుంచి ఎన్నికైన రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ కి మద్దతివ్వడంతో ఆ పార్టీ లోక్సభ ఎంపీల సంఖ్య 100కు చేరుకుంది. ఇప్పుడు రాహుల్ రాజీనామాతో మళ్లీ 99కి తగ్గింది. Please have your seat. Please have your seat. Now here is an important announcement to make. Honorable members, I have to inform the House that Honorable Speaker had received a letter dated 17th June 2024 from Sri Rahul Gandhi, an elected member from the Wayanad Parliamentary Constituency of Kerala, resigning his seat in Lok Sabha. The Honorable Speaker has accepted the resignation of Sri Rahul Gandhi with effect from 18th June. The names of members will now be called by the Secretary General for the purpose of making and subscribing an oath or affirmation. The Leader of the House, Honorable Prime Minister, will be called first. Thereafter, members of the panel of chairperson will be called. Then Ministers of Cabinet rank, Ministers of State independent charge, and Ministers of State. Thereafter, the names of other members, state, union territory wise, in alphabetical order will be called. The names of members who are not able to take the oath or make the affirmation at the first call will be called again at the end. If the name of any member is not pronounced correctly, it may be kindly be excused. Honorable members, on the name of a member being called by the Secretary General, the member may proceed from the place she or he is occupying to one of the podiums placed on either side of the Speaker's chair. A copy of the form for oath or affirmation in accordance with the 3rd schedule to the Constitution of India, as the case may be, will be kept for the use of the member. The member will face the House while making the oath or affirmation and then wish the chair. Thereafter, the member will proceed to show the original election certificate at the table of the House and sign the roll of members which is placed on the table. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రతల అంశంపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రి నారా లోకేష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు మంత్రోత్సరణ నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాకు ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ 208 ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మానవ వనరుల, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం
నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోత్సరణ నడుమ సచివాలయంలో అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 208 ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. మెగా డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేసి కేబినెట్కు పంపారు. పలువురు విద్యార్థి ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత, టీజీ భారత్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు, బోండా ఉమామేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు అందించాలని సంకల్పించారని, అత్యంత కీలకమైన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖలు నాకు కేటాయించడం ఒక గురుతర బాధ్యతగా భావిస్తున్నట్లు, సమర్థవంతంగా పనిచేసి వాటి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కోసం టాలీవుడ్ నిర్మాతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. వీరిలో అశ్విని దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుపాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ, యార్లగడ్డ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తదితరులు ఉన్నారు. రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని వారు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. సినిమా టికెట్ల ద్వారా పెంపు వెసులుబాటుతో పాటు థియేటర్ల సమస్యపైన పవన్ తో చర్చించారు. అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేలా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పనులు ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి యాత్ర మొదలుపెట్టారు. సోమవారం ఉదయం రాజధాని పరిధిలోని వెంకటాపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కృతజ్ఞత యాత్ర ప్రారంభించారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర మొదలుపెట్టారు. గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి రైల్వే ప్రాజెక్టులు, బ్రిడ్జిలు ముందుకు వెళ్లినటువంటి పరిస్థితి లేదని, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని నూతనంగా నిర్మించాలంటే ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ను ఏ విధంగా పరిశీలించాలో ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో 10 నుంచి 15 బ్రిడ్జిల వరకు నిర్మాణంలో ఉన్నవి. 2000 కోట్లకి సంబంధించిన పనులు, డీవీఆర్లు ఏ స్థితిలో ఉన్నాయి, వాటిని ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయంపై అధికారులతో సమీక్ష నిర్వహించామని పెమ్మసాని వివరించారు. ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాకి సాధ్యమైనన్ని ప్రాజెక్టులు త్వరితగతిన తీసుకువస్తామని అన్నారు. సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. పరిస్థితులున్నాయి. వెంటనే ఈరోజు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి క్రమంలో రివ్యూ పెట్టుకొని అవి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వెంటనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెంటనే ఎటువంటి విధానంతో ముందుకు సాగాలనే ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు 2 గంటల పాటు అన్ని ప్రాజెక్టుల మీద కూడా, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు, అలాగే గుంటూరు నగరంలో వాటర్ సప్లై ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది, ఎంత వాల్యూమ్లో వస్తూ ఉంది, ప్రజలకి ఎంతమంది 10 లక్షల జనాభాకి ఎంతమందికి మంచినీళ్ళు అందుతూ ఉన్నాయి, నోటిఫైడ్ స్లమ్స్లో ఎంతవరకు వాటర్ సర్వింగ్ జరుగుతూ ఉంది, అన్నోటిఫైడ్ స్లమ్స్లో నెసెసిటీ ఆఫ్ వాటర్ ఎంతవరకు పూర్తి చేయగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడైతే షిల్ట్ తీయకుండా ఇంకా మురుగునీరు ఇళ్లలోకి ప్రవేశించేటువంటి ప్రమాదం ఉందో అటువంటి ఏరియాస్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే రాబోయేటువంటి రోజుల్లో వర్షాకాలంలో పూర్తిగా డయేరియా అటువంటి వ్యాధులు రాకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దశాదిశ నిర్దేశించడం జరిగింది. వారందరూ కూడా తగినటువంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వంలో ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు, గుంటూరు నగరంలో
పెద్ద ఎత్తున వారందరికీ కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ ఒక్కరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి విధంగా అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేజర్ ఇష్యూస్ అయిన వాటర్ సప్లై, డ్రైనేజ్ ఇష్యూస్ మీద ఈరోజు మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా కార్పొరేషన్లో జీరో బడ్జెట్గా మిగిలిపోయింది గుంటూరు కార్పొరేషన్. అయితే ఈ నిధులన్నింటినీ ఏ విధంగా సమీకరించవచ్చో ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా రానున్న ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇమీడియట్ కన్సర్న్స్ ఏ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది. ప్యాచ్ వర్కులు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి, ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద కోఆర్డినేషన్ కావాలి. తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లు అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము. అదేవిధంగా ఫండ్స్ లేవు. ఇప్పుడు ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు. చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం. కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం. ప్రతిదానికి 45 నుంచి 60 డేస్లో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి సరైన వేదిక ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి సంపత్ కుమార్ తెలిపారు. వెబ్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి నుంచి రాష్ట్రంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోమవారం పింగిలి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి సంపత్ కుమార్ ప్రజల వద్ద నుంచి వినతుల్ని స్వీకరించారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వెబ్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని అధికారులు స్వీకరించి పరిష్కరించనున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రెల్లి కాలనీలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్తో కలిసి పర్యటించారు. మంచినీటి సరఫరా పంపిణీ విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సురక్షితమైన త్రాగునీరు సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాల్వలో సిల్ట్ తక్షణమే తీసివేయాలని నగరపాలక సంస్థ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. పురంధేశ్వరితో పాటు బండి సంజయ్ కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పురంధేశ్వరి ట్విట్టర్లో పేర్కొన్నారు. లోక్సభ సభ్యులుగా దగ్గుపాటి పురంధేశ్వరి, బండి సంజయ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు కూడా తెలుగులో ప్రమాణం చేశారు. వీరితో పాటు ఎంపీ కలియశెట్టి అప్పలనాయుడు కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి ట్వీట్ చేశారు. 18వ లోక్సభకు పార్లమెంటు సభ్యురాలుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు సృష్టించిన రోజా అంబటి రాంబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు తెలిపారు. రెడ్ బుక్ లో అవినీతి అధికారుల పేరు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీపై బురద చల్లే కార్యక్రమం మానుకోవాలని హితో పలికారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా అంబటి రాంబాబులపై కేసులు పెట్టాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో విజయవాడ మైనార్టీ సెల్
మాజీ అధ్యక్షులు ఎండి ఇర్ఫాన్ గారు పాల్గొన్నారు. ఈరోజు ఇటీవల మాజీ మంత్రి రోజా, అదేవిధంగా మరొక మాజీ మంత్రి అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిపై. ఈ రాష్ట్రంలో ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి 2 వారాలు కూడా, 1 వారం కూడా కాలేదు. ఈ రాష్ట్రంలో అల్లకల్లం అయిపోయినాయి, ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతుంది రోజా, అదేవిధంగా అంబటి రాంబాబు. అసలు మీకు సిగ్గుందని అంటున్నా. మీకు రాష్ట్ర ప్రజలు బట్టలు ఓడదీసి తరిమి కొట్టారు. ఇంతకంటే సిగ్గు మీకుందా అని ప్రశ్నిస్తున్నా. రోజా గారు, నువ్వు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన పాత్ర వహించి కోట్లాది రూపాయలు కుంభకోణం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆరోపణలపై తగు చర్యలు తీసుకోవాలి. కోట్లాది రూపాయలు బ్యాంకులకి డిఫాల్ట్ అయిన వ్యక్తి నువ్వు మంత్రి అవ్వగాలని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి గొడవలు ఈ రాష్ట్రంలో ఏనాడు జరగలేదు. అన్ని గొడవలు సృష్టించి, అన్ని అరాచకాలు సృష్టించి, ప్రశ్నించే వాడి మీద కేసులు పెట్టి అనేక కుట్రలు చేశాడు. ఇవాళ వచ్చి మేము నెల కూడా అవ్వలేదు, మా మీద నిందలు. మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చి చెళ్ళు మరిపించారు. మీరు అది బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. మీరు మాకు మా టైంలో మీకు ఏం చేస్తామో మీకు అర్థమవుద్ది. మీరు జీవితంలో మళ్ళీ ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకోలేరు. ఆ రకంగా మా ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2. నువ్వు ఒట్టి పంచుకుంటాలు బట్టలు నొక్కటాల్లోనే పోయింది నీ జీవితం. మాది అలా కాదు. చూసుకో. మళ్ళీ మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరైనా సరే, మాజీ మంత్రులు కానీ ఎవరైనా వైసీపీ నాయకులు చాలా జాగ్రత్త వహించి మాట్లాడాలి. ఈ పిచ్చిగా మాట్లాడితే మీకు ఇప్పుడే తగిన బుద్ధి. 11 సీట్లతో చెంపచెల్లించారు. అది 1 సీటు కూడా రాకుండా పోతే మీకు వచ్చే రోజుల్లో. అంత జాగ్రత్త మీరు మాట్లాడండి. ఈ మాట్లాడే వాళ్ళ మీద, ఈ అవినీతి చేసిన వాళ్ళ మీద కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ రోజా గారి మీద కానీ ఎవరెవరు అవినీతి చేశారో, ఏ అక్రమ కట్టడాలు కట్టారో అన్నీ దానికి వెలికి తీసి మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. మొహమ్మద్ ఇర్ఫాన్, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు. గ్రీవెన్స్ కి హాజరైన బాధితుల వద్ద నుంచి పోలీసు అధికారులు లిఖితపూర్వక అర్జీలను స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తామని బాధితులకి హామీ ఇచ్చారు. అనంతరం గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాతో తమకు జరిగిన అన్యాయాన్ని, మోసాలని, ఇబ్బందుల్ని మీడియాకు వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు పట్టుకున్నామండి, బోరేసి మాకు నీళ్ళు రాపోతుంటే ఆ రోజు అప్పటికి ర్యాలీకి 3 సార్లు వచ్చి వెళ్ళిపోయారులే, నీళ్ళు ఇవ్వని మేము నీళ్లు పట్టుకుంటా ఉంటాం. ఈలోపు మళ్ళీ ర్యాలీకి అని వచ్చేసి బండి మాకు గుద్దిచ్చారు. బండి తగులుతుంది, పక్కకి సరిగ్గా చూసుకొని రోడ్డును పోండి అన్నందుకు మీరు ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చారు, మేము వచ్చేటప్పుడు మీరు బయటకు ఎందుకు రావాలా, మేము తిరుగుతున్నప్పుడు మీరు లోపలికి వెళ్ళండి ఇళ్లలోకి అన్నారు. మేము నీళ్ళ కోసమని వచ్చాము, మీరు ఆల్రెడీ వచ్చి వెళ్ళారు కదా అందుకని వచ్చేసామని అన్నాము. ఇప్పుడు మీరు అడ్డం వస్తున్నారు ఏంది, మిమ్మల్ని తొక్కించుకుంటా వెళ్తాం మాలిపల్లిలోకి, మీరేంది మాకు చెప్పేది అన్నారు. తొక్కించుకుంటా ఎలా పోతావో చూద్దామని మేము అన్నాము. దానికి వాళ్ళు తొక్కించుకుంటా కాదు, మీ శవాల మీదుగా బళ్ళు బానించి మీ మాలిపిల్లి అంతా తిరుగుతాము, మీరు మా కింద పని చేసేవాళ్ళు, మీరు మాకు చెప్పేది ఏందని చెప్పేసి మమ్మల్ని ఆడవాళ్ళని నీచంగా మాట్లాడారు. బూతులు కూడా వాడారు. దానికి మేము కోప్పడి మేము కూడా మాట్లాడినందుకు వాళ్ళు జెండా కర్రలతోటి మమ్మల్ని కొట్టినప్పుడు మా వాళ్ళంతా వచ్చి ఎందుకు కొడుతున్నారు అన్నప్పుడు అందరిని కొట్టేశారు. మేము న్యాయం కోసమని పెరంపురం మండలంలో వెళ్ళి కేసు పెడితే వాళ్ళైతే మా కేసు తీసుకోవట్లేదు, కేసు కట్టట్లేదు. మేము న్యాయం కావాలని చెప్పి ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చాము, మాకు కేసు కట్టమని అడుగుతున్నాం.
గుంటూరు జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇన్ఛార్జి కలెక్టర్ రాజకుమారి గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల వద్ద నుంచి సమస్యలకు సంబంధించిన లిఖితపూర్వక అర్జీలను స్వీకరించారు. అర్జీలను స్వీకరించిన అనంతరం అర్జీలోని సమస్యల్ని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకి ఆమె ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఇబ్బందుల్ని గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాతో వివరించారు. సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇస్తున్నాం. ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా సంబంధించి ఇవాళ పంట కాలువకు సంబంధించి పూడికి తీయకపోవడం, తూటికాడ ఇవన్నీ కూడా పేరకపోయి కాలువలు పూర్తిగా మునిగిపోయినాయి, కంపలతో నిండిపోయినాయి. అందువల్ల వెంటనే ఆ పూడికి తీసి పంట కాలువలో పారే విధంగా చేయాలని ఒకటి. తర్వాత ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ప్రధానంగా గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చి భూ యజమాని సంతకం లింకు పెట్టి ఒక కౌలు రైతు కూడా కార్డు ఇవ్వకుండా కార్డు ఇచ్చిన కొద్ది మంది కూడా పంట రుణాలు ఇవ్వలేని పరిస్థితి. అందువల్ల గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో 80% కౌలు రైతులకి అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి భూ యజమానితో సంబంధం లేకుండా వెంటనే కార్డులు, బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండు. అదేవిధంగా ఇవాళ పాడి రైతులకు సంబంధించి పాడి రైతులు ఇవాళ పాడి పరిస్థితి దూరం అవుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కల్తీ పాలు ఒకటి తయారయ్యి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందువల్ల పాడి పరిస్థితులు కాపాడుకోవడానికి పాడి రైతులు అందరికి కూడా మిగిలిన మనకు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో లీటర్కు 8 రూపాయల దాకా ఇస్తున్నారు. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం లీటర్కి 5 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ఆ డిమాండ్. అదేవిధంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ సంబంధించి శుభం కోల్డ్ స్టోరేజ్ దుగ్గరాల సంబంధించి దగ్ధమైంది. దానికి సంబంధించిన మరి గత ప్రభుత్వంలో దగ్ధమైంది. ఆ రైతులు దాంట్లో మరి నష్టపోయారు. వారందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి. అదేవిధంగా కొండవీటి వాగు దీర్ఘకాలంగా ముంపుగా పరిగణిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి మరి ఇంతవరకు కూడా స్వాస్థ్య పరిష్కారం తీసుకోలేదు. దానికి వెంటనే స్వాస్థ్య పరిష్కారం తీసుకోవాలని ఇలాంటి డిమాండ్లు అన్నీ కూడా కలిపి ఈరోజు జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాం. దీన్ని వెంటనే ఈ నూతన ప్రభుత్వంలో పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3వ దఫాలో 3 రెట్లు అధికంగా పనిచేస్తాం, ప్రధాని మోదీ వెల్లడి. రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రోటెం స్పీకర్. 99కి తగ్గిన కాంగ్రెస్ బలం. మంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్. మెగా డిఎస్సి ఫైలుపైనే లోకేష్ తొలి సంతకం. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లనున్న నిర్మాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.